సో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అంటే వాళ్ళని చేయి చేసుకోవడం కూడా జరిగింది. పోలీసులు రావడం, అసలు అక్కడ సైడ్ కుమారి ఆంటీ వాళ్ళ షాప్స్ కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళే కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తారా అని అడిగినప్పటికీ అక్కడ మేము ముట్టుకోము, అసలు అక్కడ టచ్ కూడా చేయము అంటూ కూడా ఇక్కడ అన్ని కూడా ధ్వంసం చేశారు. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి దాదాపు అక్కడికి చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళు బ్రతుదేరు కోసం వచ్చి మీల్స్ అయితే పెడుతూ ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి అసలు బిజినెస్ కూడా సరిగ్గా అవనే అవ్వదు. మరి మా పొట్ట కొట్టారంటూ కూడా ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మాట్లాడదాం మరి కొంత. మీ పేరండి? సంగమేష్. మీరేం చేస్తుంటారు? మీరేం షాప్ ఉంది మేడం. పానీపూరి షాప్. ఎక్కడ మీ షాప్? ఎక్కడ? అక్కడ కనిపిస్తున్నటువంటి అది కూడా పొలగొడుతురు. ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటలకు. అవును మేడం. అధికారులతో మాట్లాడలేదా మీరు? ఇక్కడ ఎవరైతే చెప్పలేదు మేడం, చెప్పకుండానే వచ్చి డైరెక్ట్ జీసీపీ వేసేస్తారు మీదనే. ఏమో మేము ఏమైనా చేస్తారేమో క్వశ్చన్ చేయలేదా మా పరిస్థితి ఏంది మరి అని చెప్పి? వాళ్ళు చెప్తలేరు, ఏం డైరెక్ట్ పొలగొడుతురు. వచ్చి చాయ్ బండి పొలగొట్టిరు, మన సమోసా బండి పొలగొట్టిరు, అన్ని బండి పొలగొడుతురు. ఒక్కడు కూడా పెడతలేరు. అడిగితే ఏమో పొలగొడుతురు. పెద్ద అయినా కూడా కాలికి కొట్టిరు మళ్ళీ జీసీపీ తోటి. కాలు చూడండి అలా, ఏం చేయాలి చూడండి అలా కాలు. సామాన్ తీస్తుంటే జేసీబీతో కూడా మరీ దారుణంగా మీద పడి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్తున్నారు. ఇక్కడ మీద పడి అసలు సామాన్ కూడా తీసుకొని చేస్తలేరు. ఎట్లా పొలగొట్టిరు చూడండి. మొత్తం రోడ్ మీద ఏడుకెళ్ళి తీసుకురావాలన్నీ సామాన్ కొనుక్కు రావాలంటే ఒకటి 50-60 దాదాపు మీకు మళ్ళీ షాప్ ఏర్పాటు చేసుకొని సామాన్లు అన్ని తీసుకోవాలంటే ఎంత పాటు ఉంటుంది? సుమారు రూపాయలు కావాలి మేడం. ఒక బండి 50-60 వేల రూపాయలు సామాన్. అవి కష్టం చేయాలి, ఏడు నుంచి తీసుకురావాలి. అక్కడేమో కుమారి ఆంటీ షాప్ ఆనే ఉంది, అక్కడ మంచిగానే ఉంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మంచిగానే ఉంది. రోడ్ మొత్తం ఖాళీ ఉంది. అక్కడేమో జామ్ అవుతుంది. అక్కడ బొల కొడతలేరు కానీ ఇక్కడ బొల కొడుతురు. మనం ఏడా బతకాలి ఇట్లా చేస్తే? ఆమెకు సీఎం అండం ఉంది, మీకు సీఎం అండం లేదు. వీళ్ళకు ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద జంగల్ ఇది లోపల పోతానికి దారి లేదు. సో వీళ్ళు ఎన్నో నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు స్థానికులు. మేము కూడా ఇక్కడ క్యాబ్ నడిపిస్తాం. ఇంతకుముందు ఏదన్నా వచ్చే డ్రైవర్స్ కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఇక్కడ వచ్చి ఫుడ్ తింటారు. ఏదైనా బండి ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకుంటారు. ఆమె కుమార్ అంటే ఒకప్పుడు ట్రాఫిక్ సీఏ వచ్చి ఏదో చేస్తే ఆమె వెళ్ళి సీఎంని ఏదో అనేది ఆమెకు సీఎం పర్మిషన్ ఉంది. ఆమెకి ఏమైనా నో ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు ఏదైనా వెహికల్ రావాలంటే ఇప్పుడు ఆ బజార్ చెప్పినాడు వెహికల్ రావాలంటే ఒక 1/2 అవర్ పైన పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అది కూలగొట్టారు, దాన్ని ధ్వంసం చేశారు. 1 లక్ష రూపాయలు ఆయన ఏం తెచ్చుకుంటాడు? లోను దాన్ని ఏమో బ్యాంకు ఏదో తెచ్చుకుంటాడు. ఎంత ఇబ్బంది. ఆ కుటుంబం వాళ్ళు అది మళ్ళీ రోడ్డు మీద పడిపోయారు. ఇట్లా ప్రభుత్వం అనేది కొద్దిగా వీళ్ళకి ఎక్కడైనా మున్సిపాలిటీకి అడిగించే ప్లేస్ ఇచ్చి బాబు ప్లేస్ కాల్ చేయమంటే వాళ్ళు కూడా కాల్ చేస్తారు కదా. వచ్చి అనవసరంగా ధన్మని కూలగొడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. నోటికాడ కూడ వెలగొట్టాడు చేస్తుంది. అది కనీసము ఇళ్ళలో సామాన్ తీసుకుంటాను కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా సామాన్ పక్కన పెట్టుకొని ఏదైనా చేస్తారు. ఏది లేదు కదా మేడం. వచ్చి ధ్వంసం ఇప్పుడు నేను మీ మీద వచ్చి ధన్మని అటాక్ చేస్తే మీరు ఎందుకు కొడుతున్నారని తెలుస్తుంది కదా. ఈ మొత్తం ఇక్కడ ధ్వంసం నిన్న నుంచి మొదలు చేశారు కదా, నిన్న స్టార్ట్ చేశారు. నిన్న నుంచి జరుగుతుందంట. మేము ఇప్పుడు ఇక్కడ మేము ఉంటాము, చూసానికి వచ్చాము. మొత్తం రోడ్డు కూడా బంద్ చేశారు. అంటే ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ అధికారులు ఏమైనా మాట్లాడాలా? ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? ఇక్కడ ఏమైనా అంటే నిర్మిస్తున్నారా? ఏమైనా చెప్పారా? వీళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ధన్మన్ రావడం అటాక్ చేయడమే. మరి వాళ్ళది కూడా తీసేయచ్చు కదా. కుమార్ అంటే ఇలా రోడ్ ఎందుకని ఇలా ఇదంతా బ్లాక్ చేశారు? ఇలా తవ్వడానికి ఏంటి కారణం? ఏంటి? ట్రావెల్స్ బస్సులు ఈయన పెట్టకుండా మొత్తం క్లోజ్ చేసేసి బస్సులు మమ్మల్ని ఇటు పెట్టుకునేది ఈడ భోజనం చేస్తారు. ఈడ భోజనం చేసి నీడకు పెట్టుకొని పడుకుంటారు. కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా. ఆఫీసర్లు జాబ్ చేసిన సేపు పెట్టుకుంటారు, పడుకుంటారు. ఇక వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. రోడ్ల మీద ఈ ప్లాన్ ఏంటంటే రోడ్ మీద పెడితే ఫైన్లు 1000 రూపాయలు, 1050 రూపాయలు ఫైన్. 1100 రూపాయలు ఫైన్ వేస్తారు. ప్రతిరోజు 1100 రూపాయలు ఒక మనిషికి ఫైన్ వేస్తారు. ఎంత జీతం వస్తే అనుకో 30,000 జీతం ఉంది అనుకో, 30,000 ఇళ్ళకే కట్టాలా? 30,000 ఇళ్ళకే కట్టాలా? ఇప్పుడు అదే విధంగా ఇస్తారా? ఎప్పుడో ఒకసారి ఇళ్ళ పెట్టుకుంటారు కదా. ఇళ్ళకి ఈ ప్లాన్ చేసి తీసిరు అన్నట్టు ఇక మొత్తం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను బస్ డ్రైవర్, ట్రావెల్స్ చెప్పండి. సో అది ప్రాబ్లం మేడం. ఇప్పుడు ప్రజలకు మీరు హెల్ప్ చేయాలన్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా ఒకటి అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ధన్మని కూలగొడితే ఎక్కడ పోతారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఇదే నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇక్కడ పోవాలి, ఎలా బతకాలనేది ఇప్పుడు సోరీ డ్రైవర్లు కూడా బతకాలనేది కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆడ పెట్టుకున్నాం వెహికల్, ఆడ ఎప్పుడు వచ్చి ఫోటో తీస్తాడో తెలియదు. సో ఇక్కడ లోపల ఉన్నా కానీ కాస్త రెస్ట్ తీసుకునే వాళ్ళు కదా. మా వాళ్ళు అంతా డ్రైవర్స్ అంతా రెస్ట్ తీసుకుంటారు. కొద్దిగా టీ తాగో, ఇక్కడ టీ తాగో, ఏదో తాగి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ
వాళ్ళ షిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోదామని ఉంటుంది. రోడ్డు మీద పెట్టి ఇప్పుడు రోడ్డు మీద పెడితే డిస్టర్బెన్స్ ఉంది. అక్కడ డిస్టర్బెన్స్ లేదు వాళ్ళకు, అక్కడ ఎంతనైనా ట్రాఫిక్ ఉండండి డిస్టర్బ్ కాదు. ఇక్కడ పాపం వీళ్ళు ఉన్న వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. పెద్దని ఉన్నారు సార్ మనతో పాటు. మీరేమి ఇక్కడ ఫుడ్ కోర్ట్ దాదాపు ఎన్నాళ్ళుగా ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు? 3 సంవత్సరాలు చేస్తున్నాం మేడం. 3 సంవత్సరాల నుంచి. సడన్ గా నిన్న మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు అసలు. అప్పుడు సడన్ గా అప్పటికప్పుడు వచ్చి కొట్టేహారు. సడన్ గా కనీసం 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు. తినేవాళ్ళు తింటున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు. సడన్ గా జేసీబీలు వచ్చి మనుషులు వచ్చి మీరు బయటకు వచ్చేయండి కొట్టేద్దామంటే అదేమన్నా పద్ధతి మేడం? ఇప్పుడు మేము బతికి దీని మీదే, ఇల్లు గిర కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, ఏదైనా దీని మీద చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఉపాధి కూలిపోయింది కదా, ఉపాధి లేదు కదా మాకు మేడం, ఉపాధి అనేది లేదు. కనీసం 1 రోజు 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పలానా రోడ్డు మేము తీసేస్తాము, మీరు మీ సామాన్లు ఏమైనా చదివేసుకోవాలంటే పని మేము ఏదో చేసుకుంటాం. ఏమీ లేదు అసలు. మరి సడన్గా ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు మాకు. నిన్న ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది. నిన్న ఫుడ్ కూడా దాదాపు ఎంత పాటు మీకు నష్టం జరిగింది? ఇక్కడ మీ షాపులు అన్ని కూడా ధ్వంసం చేశారు. ఎంత పాటు నష్టం జరిగింది మీకు? నార్మల్ ఒక్కొక్క షాప్కి 20,000 ఉంటుంది మేడం. నా షాప్కి 20,000 ఉంటుంది. 20,000 ఇది ఫుడ్ పాయింట్. మీరు ఎంత పాటు నష్టం జరిగింది మీకు? సుమారు 20,000 దాకా ఉంటుంది. 20,000 నష్టం జరిగింది. ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందని చెప్తున్నారు. ఫుడ్ అంతా తినే టైంలోనే వచ్చి ధ్వంసం చేశారు. 1 గంట కరెక్ట్ గా లంచ్ టైం అండి. ఆఫీసర్లు అప్పుడు వస్తారు కంపెనీ నుంచి, సేమ్ 1 గంట పబ్లిక్ టైంకి వచ్చారు అనమాట. మా అబ్బాయి అసలు ప్లేట్లు పట్టుకుని బయటకు వెళ్ళొచ్చు. కస్టమర్లు తినే ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చారు. టైం ప్లేట్లు పెట్టుకుని బయటకు వస్తారు. ఎంగిలి పెట్టి పెట్టుకున్నా కూడా వచ్చి అటు బయటకు వచ్చి. ఏంటి మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరేమన్నా అంటే ప్రజావానికి వెళ్ళి ఏమన్నా మీరు మరి ఇట్లా కంప్లైంట్ చేయనున్నారు? ఏమన్నా ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? మాకు కావాలని కంప్లైంట్ చేయకపోతున్నాం. ఆలోచించారా మీరు అందరు? ఒక దాదాపు 30-40 షాపుల మంది ఇక్కడ రన్ చేసుకుంటాని చెప్పారు కదా, ఏమన్నా ఆలోచించడం జరిగిందా? మీ పార్టీ ఆలోచించాం. సీఎం గారు దృష్టి పోవాలి. 200 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. మేము కూడా సీఎం గారికి విన్నపం చేసుకుంటున్నాము. మాకు కూడా మేము 200 కుటుంబాలని 1-2 కాదు. ఇప్పుడు ఒక కుమారంటి లైన్ ఒక కుమారంటిని కదిలిస్తేనే ఇంత పెద్ద రచ్చ అయ్యి ఆయన దాకా వెళ్ళింది. ఆయన ఒక మాట చెప్పిండు, సీట్ వెండింగ్ వాళ్ళని ఏమన్నదని. మరి మమ్మల్ని ఎందుకు అంటారు వీళ్ళు? అంటే ఆయన మాటకి ఇవ్వలేదా? వీళ్ళ దగ్గర ఇవ్వలేదా? పోలీసు వాళ్ళ దగ్గర ఇవ్వలేదా? ఇక్కడ టీఎస్ఐసి వాళ్ళ దగ్గర ఇవ్వలేదా? మేము ఒక లోపల ఉన్నాం. మేము ఇక్కడ నడవక పడేసుకొని వెళ్ళక మేము ఏదో నడుపుకుంటున్నాం. మెయిన్ రోడ్ మీద కుమారంటిది షాపులు 40 షాపులు, 13 షాపులు ఉంటే టీఎస్ఎస్ఎల్ 40 షాపులు పెట్టించారు. 40 షాపులు పెట్టించారు. 40 షాపులలో వాళ్ళు ఏమి ఇస్తారు? మేము ఇక్కడ ఉన్న 40, మేము కూడా 20-30 షాపులని మేము కూడా ఏమైనా ఇస్తాం కదా మాట్లాడితే. మరి అట్లయితే ఎట్లయితుంది? వాళ్ళకున్న మాకు ఫుట్పాత్ మీద న్యాయం ఉంది, లోపల బతికేవానికి న్యాయం లేదా? లోపల ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నాం మేము. 1 కిలోమీటర్ ఆ నుంచి ఇక 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది. మేము ఎవరు కట్టలేము. మాకు పార్కింగ్ ప్రాబ్లం లేదు, దేని ప్రాబ్లం లేదు. దర్జాగా వస్తారు, మంచి ఫ్యామిలీలు వస్తారు. ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ మంచి ఫ్యామిలీలు వస్తారు. మంచిగా పొద్దుమీకు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి తిని చేసి కొంచెం కూర్చొని పోతారు. మేము ఇట్లా ఈ ఐటీ కంపెనీ వాళ్ళకు కడుపు నింపుతాం మేము. వాళ్ళు జాబులు చేసుకుని వస్తారు. పెద్ద హోటళ్ళలో పోతే 1000 రూపాయలు 1500 అయితే మా దగ్గర 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. మా దగ్గర తక్కువనే ఉంటుంది ఫుడ్, మళ్ళీ అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మరి ఇంత అన్యాయం ఏడ చూద్దాం? ఎవరు చెప్పాలి? ఆ సీఎం గారే మాకు కూడా కలిగియాలి. ఇప్పుడు మాకు కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళాలి. ఇది ఆయన మంచి మనిషి. ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఆయన బదలాం చేస్తారు. హైడ్రా ఆయన చేసింది కాదు, అది సెంట్రల్కైనా వచ్చింది. ఆయన ఈ చిన్న కడుపు మీద కొట్టడు కదా. అంటే ఇదంతా ఆయనకు తెలియకుండానే జరుగుతుంది అంటున్నారా? జరుగుతున్నది తెలియదు. ఎమ్మెల్యే గారు ఏం ఎవరా ఎమ్మెల్యే గారు అంటున్నారు? సిఐ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు? బెదిరిస్తున్నాడు. సిఐ బెదిరించి తీస్తున్నాడు. ఆపుతున్నా కూడా ఆగుతలేడు. ఏందండి మీ పరిస్థితి ఏంది చెప్పండి? మీరేం రన్ చేస్తున్నారు చెప్పండి. మాది పాన్ షాప్ ఉంది మేడం. పాన్ షాప్ కూడా కొట్టేశారా? లేదు మేడం, ఇట్లా క్రాస్ అయిపోయింది పాన్ షాప్. లేపిరు జేసీపీతో లేపిరు. మళ్ళీ అన్నొచ్చి ఆపిండు. అన్నొచ్చి అన్నీ ఏం చేసినాయి మీకు? ఏమన్నా దర్శనం చేసినాయా మీకు? ఏం చేసినాయి అన్నట్టు అన్నొచ్చి ఆపిండు. ఒక్కొక్కరు ఆపుకున్నాము, ఎవరెవరు ఆపుకున్నాం, కాళ్ళు పట్టుకున్నాడే మా కడుపు కాల్తున్నాడు. మనుషులతో లోవది, దానికి ఒక క్రేన్ కావాలి, కొంచెం టైం ఇవ్వండి, ఇది లేపుతాము అనేసి ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వాలి. అన్ని పాలు కానీ అన్ని ఎట్లున్న సామాన్లు, ఫుడ్ కానీ అవి కానీ మొత్తం సల్లిరు. ఫుడ్ ఒకరి పట్టకు ఇట్లా ఎగబడిపోయారు పైన మొత్తం. ట్రాఫిక్ పోలీసు టీఎస్ఎస్ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మొత్తం సల్లిరు రోడ్డు మీద.
ఇది ట్రాఫిక్ కూడా జామ్ లేదు మేడం, ఇక్కడ ఏం ట్రాఫిక్ జామ్ కాదు, అక్కడ అయినంత ఇక్కడ కాదు. ఇది ఏదో కక్షతో చేస్తురా లేకపోతే ఫుల్ జామ్ ఉంటుందండి. 1 గంట కాడికి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పడుతుంది. మాకు అసలు ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదు కదా మేడం, మేము అక్కడ జంగిల్లో ఉన్నాం కదా, మాకు ట్రాఫిక్ ఇబ్బంది ఏముందండి? ఎవరు వచ్చినా పార్కింగ్ ఉంది. అసలు కారణం ఏం చెప్పారు? ధ్వంసం చేసే ముందు కారణాలు ఏం చెప్పారు? ఎందుకని ధ్వంసం చేస్తున్నారని ఒక కారణం చెప్పి తీయాలి కదా, ఏం చెప్పారు? అసలు ఏం చెప్పలేదు మేడం, అసలు